జీసస్ వచ్చిన తర్వాత మేమందరం యేసుప్రభుని నమ్ముకున్నాం కదా. మరి మేము ఇక్కడ రాకముందు కూడా చాలామంది మా చర్చిలో మేము నమ్ముకున్నాం సార్. మరి మా ఆత్మీయ తండ్రి మీరా వాళ్ళ? ఇప్పుడు మీరు అక్కడ నమ్ముకున్నారు కదా, అక్కడ దేవునికి నమ్ముకున్నారా? పాస్టర్ అక్కడ చెప్తే నేను యేసుప్రభుని నమ్ముకుంటా అని అంటే మీరు అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరు? అక్కడ మీ తండ్రి అక్కడనా, మీ తండ్రి ఇక్కడనా? ఎట్లయితే మీరు అక్కడ పుట్టిరు కదా. అంటే ఇప్పుడు మీ మమ్మీ కాదా? మీ డాడీ కాదా? మరి నేను డాడీ అంటారు కదా, మీరు ఆత్మీయ తండ్రి అంటారు కదా నేను. మళ్ళీ ఇప్పుడు మీకు అక్కడ పుట్టిరు కదా, మీరు ఆ చర్చిలో పుట్టిరు కదా కాదా? కన్ఫ్యూజ్ అయిపోతుర్రా? దేవుడు మిమ్మల్ని అక్కడనే పుట్టించాడు. అక్కడనే పుట్టించి మీరు ఆడికెళ్ళి ఆత్మ సంగతి అంటున్నా, ఆత్మలో మీరు ఆ సంఘంలో పుట్టిండ్రు. ఆ సంఘంలో మీరు చేసుకున్నారు. ఓకే, చేసుకున్న తర్వాత ఆ సంఘంలో ఇప్పుడు మీరు పుట్టిండ్రు అనుకో, శరీరంగా మీ మమ్మీకి పుట్టిరు కదా, మీ మమ్మీ డాడీకి పుట్టిరు. మీరు మీ మమ్మీ డాడీ పుట్టిన తర్వాత పడరా చలిగో తీసుకో, పాలు తీసుకో, ఏం కావాలా బర్గర్ తీసుకో, అలా పడేసి వెళ్ళిపోయారు అనుకో. రోజు ఆ పిల్లోడు ఎదుగుతాడా? తీసుకొని తింటాడా బర్గర్? రోజు పాలు తాగుతాడా? ఏం చేయాలా బాబుకి? ఏం చేయాలా? పొద్దుగా లేవగానే చిన్న బాబుకి వేడి నీళ్ళు పెట్టి బట్ట పెట్టి తుడుస్తారు. ఇట్లా ఇదంతా తుడుస్తారు, ఇట్లా తుడుస్తారు కదా. చలికాలంలో స్నానం చేపిస్తారు, అంతా అయిపోతుంది. కొంచెం పెద్దగా అవుతాడు. పండ్లు రాగానే చిన్న టూత్ బ్రష్ పెడతాడు, చిన్నది ఇంతనే ఒక టూత్ బ్రష్, చిన్న పిల్లల టూత్ బ్రష్. ఇది పెట్టుకొని ఇట్లా నేర్పిస్తారా? దాని తర్వాత నోరు తెరిచి కోకోకోలా బాటలు తాగు, నీళ్ళు ఇట్లా అంటారా? నీళ్ళు కూడా చిన్న బాటలు పెట్టి దానికి ఇట్లా తాగిపిస్తారు నీళ్ళు మెల్లమెల్లగా. లేదంటే చిన్న స్పూన్లో పెట్టి ఇట్లా తాగిపిస్తారు నీళ్ళు. అంతా చేసి రోజు తలకాయ దూస్తారు, స్నానం చేయగానే పౌడర్ వేస్తారు, అన్నీ వేస్తారు, బట్టలు వేపిస్తారు, మంచిగా చేస్తారు. అడుగుతాడా పిల్లోడు? మమ్మీ బట్టలు వేయి, నేను ఇంకా 6 months ఉన్నా అంటాడా? అడిగినావు నువ్వు? అట్లా నువ్వు 5 years అయితే కూడా బట్టలు వేసుకోవు, ఉరుకుతా ఉంటావు. మమ్మీ అనుకో ఉరికొస్తుంటుంది, అరే ఉండరా బట్టలు వేస్తా, ఉండరా, నాకు బట్టలు వద్దు నేను పోతా మమ్మీ అని చెప్పి ఉరుకుతా ఉంటావు. నువ్వు పట్టి వానికి బట్టలు వేసి ఇది చేసి అప్పుడు ఇప్పుడు పోరా పో అంటే పోయి ఆడుకుంటావు బయట, అవునా కదా? మళ్ళీ ఫస్ట్ డే స్కూల్ పోతుంది అని స్లేట్ మీద రాపిస్తారు. అది ఒక 1000 సార్లు రాపిస్తారు. ఊకే ఇట్లా గుచ్చుతా ఉన్నారా అని చెప్పి ఊకుంటాను. అరే వానికి వస్తలేదు, వదిలేసి పాపం ఎందుకురా వానికి టెన్షన్ పెడుతున్నావు అంటారా? కూర్చోబెట్టి అని రాపిస్తాడు. దినమంతా ఆనే ఉంటుంది. అది ఆడు స్లేట్ తీసుకొచ్చి మమ్మీ ఎంత ఫీల్ అయిపోతాడు ఆయనకి, ఇప్పుడే PhD చేసినట్టు. తర్వాత A for యాపిల్ దించుతారు. యాపిల్ దించి దానికి ఇట్లా పెడతారు. యాపిల్ మమ్మీ యాపిల్. దాని తర్వాత ఇట్లా పెట్టి 3 మీసాలు పెట్టే క్యాట్. 3 మీసాలు మమ్మీ క్యాట్ అయిపోయిందా? ఫస్ట్ క్లాస్లో రాగానే మమ్మీ యాపిల్ మమ్మీ అంటారా లేదా? ఓ మమ్మీ నా కొడుకు బంగారమే, ఇంగ్లీష్ వచ్చేసింది, నా కొడుకు ఫుల్ ఇంగ్లీష్ వచ్చేసింది, నా కొడుకు లాంటిది ఎవడు చదవాడు, యాపిల్ చెప్తున్నాడు, ఇగో ఇటు రావే ఇగో యాపిల్ అంట యాపిల్ నా కొడుకు అని పక్కింటి ఆంటీని, మీదున్న ఆంటీని, కిందున్న ఊడ్చట ఆమెని అందరిని పిలిపించి నా కొడుకు ఏందిరా అది ఏంది ఈమెకు రాదు ఆన్కే ఏందో అన్నావు అన్నావు కదా ఏపీఎల్ఈ యాపిల్. పాపం మంచిగా పెద్దగా అయిపోతాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, హ్యాపీగా కాలేజ్ అయిపోతుంది.
ఇక కూర్చొని ఒక బండి బుర్రు 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 అని వెళ్ళిపోయి స్కూల్ పోయేటప్పుడేమో నేను పోను స్కూల్కి అని ఏడుస్తూ ఉంటాం. పోరా నేను వస్తా కదా చాక్లెట్ ఇవ్వబట్టి చాక్లెట్ బస్సులో కూర్చోబెట్టి స్కూల్ బస్సులో ఏడుస్తూ ఉంటాం. పెద్దగా అయిపోయి బండి కొనుక్కుంటావు, కిక్కు కొట్టి పోతా ఉన్నావు. మమ్మీ హే మమ్మీ బాయ్ మమ్మీ డ్రిన్ డ్రిన్ మమ్మీ డ్రిన్ డ్రిన్ బాయ్ బాయ్ బేటా బాయ్ బేటా బాయ్ బేటా అని మమ్మీ ఏడుస్తుంటుంది. చిన్నప్పుడేమో వీడు ఏడుస్తాడు స్కూల్కి పోను అని. ఇప్పుడు డ్యూటీకి పోతుంటే వద్దు బేటా డ్యూటీకి ఓకు బేటా ఇల్లు వదిలిపెట్టి ఓకు బేటా అని మమ్మీ ఏడుస్తుంటుంది. చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు మొత్తం పెంచుతూ ఉంటుంది మమ్మీ. పాపం ఒక పాప క్రికెట్ కెప్టెన్ అయింది ఈరోజు. ఆమె నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్, బ్యూటిఫుల్ గర్ల్. ఆమెను తీసుకుపోయి చెత్త కుండిలా చిన్నప్పుడు పడేసారు. ఆమె లాంటి లక్షల మందిని చెత్త కుండిలా పడేసారు. నాకు చాలామంది నేను కలిసిన కొన్ని 50-60 మందిని నేను కలిసిన చెత్త కుండిలా వద్దు అని పడేసి వెళ్ళిపోయిన వాళ్ళని. ఆ చెత్త కుండిలో పడేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది మంచిగా అయినరు, ఈ పిల్లలాగా. కొంతమంది తీసుకొని వాళ్ళని తీసుకుపోయి అంత డర్టీగా చేపించేసి వాళ్ళ కళ్ళు తీసేసి కాలు కొట్టేసి ఇది కొట్టి అది కొట్టి ఏదో ఒకటి చేసి బిచప్ అడగడం, రోడ్ల మీద పెరగడం, తాగుబోతులు అయిపోవడం, అంతా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మీ మమ్మీ చిన్నప్పటి నుంచి నేర్పించి అంతా పెంచి అంతా చేసి నీకు ₹1,00,000 జీతం వస్తుంది ఇవాళ. ఇంకో మమ్మీ చెత్తకుండి లేచేసి నీకేం నేర్పియలే, నీళ్లు పెట్టలే, చచ్చిపోను అని జస్ట్ కని పెట్టేసి చంపలే అలా వదిలేస్తే బతుకుతారు అసలు. కొంతమంది అయితే యాక్చువల్గా కుక్కలు పట్టి పీకిన పిల్లలు ఉన్నారు చెత్తకుండి కాడ. చిన్న పిల్లలు కుక్కలు పట్టి పీకి తినే పిల్లలను కాపాడిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆడ వదిలేసి మంచి పని చేసినాం బతుకుతాడులే మనకు వద్దు ఈ ఆడపిల్ల ఈ వద్దు మనకు అని మంచి పని చేసినాం అన్న వాళ్ళు అనుకున్నారు. కన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అసలు ఈడ ఆ రూమ్ వెనకాలనే గోడ ఉంది కదా, చిన్న పాపని తెచ్చాడ వదిలేసిండ్రు 20 years ముందు. చిన్న పాపను చుట్టి కట్టి పొదలలా పెట్టేసారు. కుక్కలు భౌ 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 అని అంటా ఉన్నాయి. పాపం ఎవరో పోతా ఉంటే ఏంది ఇట్లా అరుస్తున్నా ఏముందని ఆడబోతే చిన్న బిడ్డ తెల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ పొదలల్లా ఏడుస్తుంది, చీమలు కరిసేస్తున్నాయి ఆ పాపని. ఫ్రెష్గా పుట్టిన పాప. ఇక్కడ ఊరోళ్ళని అడగండి కావాలంటే, పేపర్లలో వచ్చింది అది. చిన్న పిల్ల చీమలు అరిసేస్తుంటే ఆ పాప ఏడుస్తుంది. ఏందిరా శబ్దం వస్తుంది ఏందో అని చెప్పేసి ఒక ఊరోడు వచ్చి చూస్తూ ఉంటే అబ్బా పోలీసు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అంతా చేసి న్యూస్ పేపర్లు వేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి శిశు విహార్ వాళ్ళ గవర్నమెంట్ దాంట్లో తీసుకొని వెళ్ళిపోయారు. ట్రూ స్టోరీ, మన పక్కకే అయింది అది. ఇప్పుడు నిన్ను మమ్మీ పెంచి బైక్ మీద ఉన్నంత వరకు మమ్మీ మంచిదా, లేదంటే చెత్తకుండిలా ఆ క్రికెట్ కెప్టెన్ని మన గోడ పక్కన పడేసిన ఆ మమ్మీ ఆ డాడీ గ్రేటా? ఈ ఇద్దరు మమ్మీలలో ఎవరు గ్రేట్? ఈ బైక్ మమ్మీ కదా. కానీ లైఫ్ ఇచ్చింది కదా, జీవం ఇచ్చింది కదా మమ్మీ. జీవం ఇచ్చి నిన్ను మంచిగా చలి పెట్టకుండా మంచిగా కప్పి నీడ ఎండ తాకకుండా పొదల లోపల మంచిగా ఎచ్చగా పెట్టింది కదా మమ్మీ. అర్థమవుతుందా? నేను మీ చర్చెస్ని ఏం చెప్తలేను, మీ పాస్టర్స్ని ఏం చెప్తలేను, మీరు అక్కడ నమ్ముకున్నారు అని దాన్ని చెప్తలేను.
చాలా సంతోషం. ఆత్మ విషయం, శరీరం విషయం అంటలేను నేను, ఆత్మ విషయం. ఇప్పుడు మీకు ఒక రకంగా చూస్తే నేను శరీరంలో ఆత్మలో రెండిట్లలో తండ్రిగా నేను పెద్దక్క, అవునా కదా? మీ మమ్మీ డాడీ బ్యాడ్ అంటలేను, వాళ్ళకి పరిస్థితులు బాగలేదు కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు, చాలా సంతోషం. ఎవ్రీ టైం వస్తున్నారు, మీ మీద ప్రేమ ఉందనేసే వాళ్ళు మేము పెట్టి ఉంటే సేఫ్గా ఉంటారు. మాకంటే ప్రేమగా సార్ చూసుకుంటాడు, మేమంతా చూసుకోలేము, సార్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు మేమంతా అని మీ మమ్మీ వాళ్ళు మంచోళ్ళు. ఆత్మలో కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నేనేం చేస్తున్నా, మేనర్స్ నేర్పిస్తున్నా, ఎట్లుండాలని నేర్పిస్తున్నా, ఎట్లా కూర్చోవాలని నేర్పిస్తున్నా, బట్టలు ఎట్లా వేసుకోవాలని నేర్పిస్తున్నా, పనులు మంచిగా తోముకోండి, ఇక్కడ ఉంచొద్దు, అది కాదు అక్కడ ఉంచాలా, అవునా కదా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉండగానే బెడ్ మీద పోయి అని ఉంచినా అనుకో, చిన్నప్పుడు టూత్పేస్ట్ పెట్టుకొని బెడ్ మీద ఉంచితే మంచిగుంటుంది అది. అరే ఏంద్రా ఇక్కడ ఉంచినావు చీ అని బెడ్షీట్ తీసేసి మమ్మీ ఉతుకుతుంది, ఈడు ఉంచదురా, ఇట్రా అని టాయిలెట్ ఇక్కడ తీసుకో ఉంచు అను అంటే అప్పుడు అరే ఆమె మీద ఉంచుతుంది, మమ్మీ ముఖం మీద. ఆడ ఉంచిరా అంటే నా మీద ఉంచినమేమిరా, అట్లా ఆడ ఉంచు నేర్పిస్తుంది మమ్మీ. కొంతమంది జడేసుకోనికి రాదు. నిన్న ఒక ఆమె వచ్చింది, ఫుల్ జడేసుకొని వచ్చింది, మొత్తం జోటి ఇట్లా వచ్చింది, ఇదంతా ఇట్లున్నది. ఏం పిల్ల ఇదంతా ఇట్లున్నది అని అంటే, అయ్యా ఇది లేదా జడలా, ఇంతగానం జడ ఉన్నది. మళ్ళీ వేరే వాళ్ళు అక్కలు వేసి మళ్ళీ జడ వేసిర్రు ఆమె. చెప్పను నేను ఎవరు వాళ్ళు తెలియదు, నేర్పిస్తున్నామా లేదా? ఇప్పుడు కన్నవాడి కంటే సింపుల్ పాయింట్, కన్నవాడి కంటే పెంచినవాడు. ఇప్పుడు మీరందరూ మా చర్చ్ గ్రేటు, మా పాస్టర్ గ్రేటు, మేం గ్రేటు. సింపుల్గా చెప్తా, సింపుల్ చెప్పాలా? మీ చర్చిలో మీరు విజన్స్ చూసిర్రా? మీ చర్చిలో ప్రాఫెసీలు చేసిండ్రా? మీ చర్చిలో వర్షిప్ ఇట్లా చేసిండ్రా? అసలు మీ చర్చిలో పెద్దోళ్ళన్నా చేస్తారా ఇట్లా? మీ చర్చిలో టంగ్స్ ప్రేయర్ చేస్తారా ఇట్లా? చేస్తారా? నువ్వు ఆడ పుట్టినవు కరెక్టే, నిన్ను పెంచుతున్నారు ఎవరు? నువ్వు ఆడ పుట్టినవు ఆత్మలా, కానీ నీకు ప్రార్థన ఎట్లా చేయాలా, బైబిల్ ఎట్లా చదవాలా, టంగ్స్ ఎట్లా మాట్లాడాలా, డ్రీమ్స్ ఎట్లా చూడాలా, వర్షిప్ ఎట్లా చేయాలా ఎవరు నేర్పిస్తున్నారు? అంటే నేను గ్రేట్ అని నేను చెప్తలేను, నేను మిమ్మల్ని పెంచుతున్నా, ఓకేనా? కన్నవాళ్ళు ఉన్నారు, మీ మమ్మీ డాడీ మిమ్మల్ని అన్నారు, ఇడ తెచ్చి మాకు అయితలేదు బేటా అని మిమ్మల్ని ఇక్కడ పెట్టింది. ఆత్మలో కూడా ఆ సంఘంలో మీరు పుట్టినరు, ఆ సంఘంలో ఏమైందో నాకు తెలియదు, వీడికి తెచ్చి పెట్టేసిర్రు. ఇప్పుడు పోలీస్ అంకుల్ నువ్వు ఎడ నేర్చుకున్నావు ఇది, ఏది ఆమె ఎస్తర్, ఎడ నేర్చుకున్నావు ఇది, కొంచెం చెయ్యవా ప్రేయర్? ఎస్తర్ సాక్ష్యం ఇచ్చింది, గుర్తుందా? అసలు నేనే ఏడ్చిన వాళ్ళు చెప్తా ఉంటే, ఎంత గ్లోరీ ఫైర్ ఉండే అంటే ఆ రోజు అసలు నేను ఆపుకోలేకపోతున్నా. అంత వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ ఎందుకు ఏడుస్తున్నావు సార్? నేను ఏడ్చలేనా పని, నువ్వు కంటిన్యూ చేయి, నువ్వు ఏం చెప్తున్నావు చెప్పు అని. అసలు ఎంత 1/2 hour 40 minutes 20 మంది కూర్చొని ఏడుస్తా ఉన్నా నేను. అంత గ్లోరీ, అంత చిన్న పాప. ఎందుకు? వాళ్ళ చర్చిలో వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అడుగుతున్నారు, అమ్మా ఇంతమంది ఆ చర్చికి, ఇంతమంది చర్చికి వస్తున్నారు, కానీ గ్రేట్ పాప. ఎవరు పెంచుతున్నారు ఆమెని? కూసమ్మా, అర్థమవుతుందా? మీరు ఇక మీద కన్నవాడి కంటే మీరు పెంచేవారిగా ఉండునుగాక, మీరు కని పెంచేవారుగా ఇద్దరుగా ఉండునుగాక. జీసస్ వే 1000 సంఘాలు అయితే అని ప్రాఫెసీ. ఆ ప్రాఫెసీలా మీరు
కనుడే గాక పెంచుడు కూడా చిన్నప్పటి నుంచి చిన్న 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 పిల్లలు టంగ్స్, గ్లోరీ, ఫైర్, అనాయింటింగ్, విజన్స్, డ్రీమ్స్ అన్నీ ఆ చర్చిలా గావును గాక. పరిశుద్ధాత్మ భాషలు వరాలను మర్చిపోకండి. ఎంత కష్టం ఉండని, మీరు ఎంత పాపంలో పడి అయ్యా దేవా అని మళ్ళీ లేవండి, లేచి క్షమాపణ అడిగి మళ్ళీ మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి. ఇక్కడ మిమ్మల్ని ఎట్లా పెంచుతున్నానో, ఆత్మలో నేను ఎట్లా పెంచుతున్నానో, మీరు 100% కాలేదేమో, ఫ్యూచర్లో కాబోతారు. మీరు ఫాలో కండి, నేను చెప్పిన అన్నీ ఫాలో అవుతూ ఉంటే ఓ 10 yearsలా మీరే ఆత్మలో మిమ్మల్ని మమ్మీ, డాడీ అని పిలుస్తారు మిమ్మల్ని. ఎందుకంటే మీ ద్వారా చాలామంది ఆత్మలో వాళ్ళ పుట్టడం జరుగుతుంది. ఆత్మలు మీరు రక్షిస్తారు. ఓకేనా?